అలా మరదలు అంటే అతను బెస్ట్ ఫ్రెండ్ అని ఇతనితో మాట్లాడినప్పుడు కూడా వాడిని వైఫా వాడితోనే ఉండిపో వాడినే పెళ్లి చేసుకో వాడిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోండి అనే అలా లైంగికంగా వేధించారని అతన్ని అలాంటి మాటలకి సూటిపోటు మాటలకి ఒక అబ్బాయిని అయ్యి ఉండి ఒక అబ్బాయితో కూడా మాట్లాడని స్వేచ్ఛ లేదా అలాంటివన్నీ అతనిలో అతనే కృంగిపోయాడని ఇవన్నీ పోనీ హెచ్ఓడికి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేద్దామని చూస్తే వీళ్ళందరినీ తీసుకెళ్ళడానికి అతనికి బలం లేదని ఒకవేళ తీసుకెళ్ళా సరే వీళ్ళు కూడా వాళ్ళలాగే మనీలాగే మార్క్స్ ఎక్కడ తగ్గించి వీళ్ళు కూడా ఎలా ఏడిపిస్తారు అని చెప్పేసి భయపడి వీళ్ళు కూడా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళి ఉండిపోయాడని ఇంట్లో చెప్తే ఇంట్లో కూడా ఇందుకు ఒక సెమ్మే కదా ఆగిపోదాం ఏదో చేద్దాం అంటే మీకు ముందుగానే చెప్పాడా మీ ఇంట్లో మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ మీకు కానీ ఎవరికన్నా మీ అన్న చెప్పాడు ఇలా జరుగుతుందని నాకు ఒక్కడికే తెలుసని అంటే ఇలా చేసుకుంటాడని అంతగా ఎవరికి తెలియదని కాకపోతే ఇలా బాధలు పడ్డాడు ఇలా టీచర్స్ వల్ల బాధలు పడ్డాడని కాలేజ్ ద్వారా బాధలు పడ్డాడు ఇక రికార్డ్స్ అంటారా ఇక చిన్న చిన్న మిస్టేక్స్ కూడా ఇక సర్కిల్ చేసేసి ఎవరైనా మామూలుగా అయితే ప్రాసెస్ ఎలా అని ఒక పర్టికులర్ బాక్సెస్కి ఒకటి వర్డ్ రాయాలి ఒక స్పెల్లింగ్ రాయాలని ఎవరైనా ముందు ప్రాసెస్ చెప్తారని వీళ్ళకి అలాగ ఏం చెప్పకుండా రాసేయండి అని చెప్పారు రాసిన దీంట్లోని చిన్న చిన్న తప్పుల్ని ప్రింట్అవుట్ చేసి రెడ్ పెన్తో క్రాస్ చేసి అవి ఎన్ని పేజీలు అయితే క్రాస్ చేసారో అవన్నీ మళ్ళీ స్టార్టింగ్ నుంచి రాయించేవారని అలా 7 times రాశాడని అబ్బాయి అంతేకాక ఈ ఎంటైర్ కాలేజ్లో లేని సిస్టమ్స్ అన్నీ వీళ్ళ సెక్షన్కి మాత్రమే ఉంటుందని అది దీంట్లో చాటింగ్లో కూడా మీ అన్న ఆ లెక్చరర్తో చేసినటువంటి చాటింగ్లో ప్రతిదాన్ని అతను బాధపడుతూ ఆమె నువ్వు నాతో మాట్లాడు నీతో మాట్లాడాలని ఉంది ఈ విధంగా చేస్తూ ఇది అంటే సెక్సువల్ హెరాస్మెంట్ ఏమైనా ఉందా మీ అన్నకి అన్నట్టు ఉన్నదని బయటికి రా నాతోని మా ఆయన లేడు మా ఆయన కొన్ని రోజుల్లో ఒంట్లో బాగాలేదు అతనికి చనిపోతాడు సో నేను నిన్ను చూస్ చేసుకుంటున్నాను అలాంటివన్నీ చెప్పారని ఆయనకి కాకపోతే అతను లేదు మేడం నేను మిమ్మల్ని ఒక అమ్మగా చూస్తున్నాను నాకు అలాంటివి వద్దు మేడం అనేసి చాలా విధంగా చెప్పాడని సో అవన్నీ ఆవిడ కన్సల్ట్ చేయలేదు వాడు కూడా సర్లే టేక్ ఇట్ ఈజీ మన సెమ్ అయిపోతే 5th సెమ్ అయిపోతే మనం వెళ్ళిపోతాం అనే ఒక దీని మీద ఉండిపోయాడు కాకపోతే ఆవిడ ఇంకా సీరియస్గా తీసుకొని ఈ ఎగ్జామ్స్ దగ్గరలోనే వీళ్ళకి ఇప్పుడు రేపు ఇంకా ప్రాక్టికల్స్ ఉన్నాయి రేపు ప్రాక్టికల్స్ ఉంటుండగా ఈరోజు కూడా కరెక్షన్ చేయలేదని ఈరోజు చేయలేదా మొత్తం అందరూ చేయలేదని ఒక్కడిని పాయింట్అవుట్ చేసి చాలా విధంగా ఆపారని కొన్ని రోజుల దాకా వీళ్ళు అంటే ఒక్కడినంటే పాయింట్అవుట్ చేసి తెలిసిపోద్దని చెప్పి కొన్ని రోజుల దాకా వీళ్ళందరిది కొన్ని మందిని ఆపారు వాడి సర్కిల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు దాకా మాత్రం వాడిని ఒక్కడిదే ఉంచేశారని చిన్న మిస్టేక్స్ కూడా వాడు ఉంచేసి మార్నింగ్ కూడా మమ్మీ డాడీ వచ్చి మామయ్య వచ్చి మాట్లాడుతున్నాయి కానీ అది కరెక్షన్ చేయలేదని అంటే పేరెంట్స్ వచ్చి యాక్షన్ తీసుకునే దాకా వీళ్ళు యాక్షన్ అంటే మార్క్స్ వేయరా అని నేను అడగాలనుకుంటున్నాను ఈ కాలేజ్కి అంతేకాక మా అన్నయ్యతోనే అయిపోయింది వీళ్ళందరూ నా అన్న లాంటి వాళ్ళు నా తమ్ముడు లాంటి వాళ్ళు నా అక్క లాంటి వాళ్ళు నా చెల్లి లాంటి వాళ్ళు అని అలా చెప్పుకోకుండా లోపల వీళ్ళందరూ ఎంత బాధపడ్డారో ఇప్పుడు వాళ్ళందరినీ